సాక్షి ఛానల్ డిబేట్ లో అమరావతి రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజులపై నాతరం మండలం ఎర్రవరం మాకరవాలపాలెం గ్రామాల సర్పంచ్లు సత్యవతి, శిరీష మహిళలతో కలిసి అనకాపల్లి పిఎస్ లో ఇన్ఛార్జ్ సిఐ రేవతమ్మ, ఎస్ఐ రమేష్ లకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ సందర్భంగా సర్పంచ్ సత్యవతి మాట్లాడుతూ, ఈ నెల 6న సాక్షి ఛానల్ నిర్వహించిన డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులు అమరావతి దేవతలకు రాజధాని కాదు, వేశ్యలకు రాజధాని అని వారు చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని తీవ్ర క్షోభకు గురి చేశాయని అన్నారు. ఇక ఆ వ్యాఖ్యల ద్వారా ప్రత్యేకంగా దళిత మహిళలను లక్ష్యంగా చేసుకుని అవమానించేలా మాట్లాడడం సరికాదన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము మరియు యావత్ ప్రపంచానికి మేము తెలియజేయవలసిన విషయం ఏంటంటే, సాక్షి ఛానల్ యాజమాన్యం మరియు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణంరాజు గారు, వీళ్ళిద్దరితో పాటు సాక్షి ఛానల్ యాజమాన్యం కలిపి ఏంటంటే అమరావతి రైతుల కోసం అసభ్యకరమైన మాటలు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 6వ తారీఖున అయ్యింది, అంటే ఈ రోజు 9వ తారీఖు. ఈ 3 రోజుల నుంచి కథ విన్నట్టు వింటున్నారే తప్ప దాని మీద కనీసం స్పందించలేదు. అది మీరు ఒకసారి గుర్తించుకోండి సార్. ఎందుకంటే మీరు గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్ళు అన్నారు కదా, మరి అక్క చెల్లెళ్ళు అంటే అదేనా విషయము? ఈ అక్క చెల్లెళ్ళందరినీ వేష్యులు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినసొంపుగా వింటున్నారా అని అడుగుతున్నాం మేము. వైసీపీ ప్రభుత్వము సాక్షి ఛానల్ కి ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పినా కుక్కతో ఒక వంకరే అన్నట్టు ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదండి. మనం వాళ్ళ అధికారంలో ఉండగా గతంలో చూసాం. కళ్యాణ్ గారి సతీమణిని మాటి మాటికి ఏకవచనంతో దూషిస్తూ చిన్న పిల్లల వద్ద కూడా పెళ్ళాలు అని సీఎం హోదాలో ఉన్న వ్యక్తికే బుద్ధి లేకుండా మాట్లాడడం చూసాం. అదే విధంగా తల్లి సమానురాలైన మన రాష్ట్రానికి సీఎం అయినటువంటి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సతీమణి అయినటువంటి భువనేశ్వరి గారిని మన అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా దూషించారో కూడా చూసాం. ప్రజలు దానికి తగ్గట్టే వాళ్ళకి బుద్ధి చెప్పి వైనాట్ 175 అన్న వాళ్ళని 11 అనే 2 అక్షరాల నెంబర్ కి వాళ్ళు తీసుకొచ్చినా సరే ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు. మన దాయాదు దేశమైనటువంటి పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళే వీళ్ళకంటే చాలా మంచి వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నర్సీపట్నం మహిళలు అందరూ కూడా నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, మనందరికీ తెలుసు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో కింద ప్రజల యొక్క సొమ్ముని దోచి ఒక బురద ఛానల్ని, టిష్యూ పేపర్ కూడా పనికిరాని ఒక న్యూస్ పేపర్ని పెట్టి అతను ఒక పార్టీని దూషిస్తున్నాడు, దుమ్మేసిపోతున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దూషించే పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేపరు పత్రిక ఉంది. మొన్న 6వ తారీఖు జరిగినటువంటి ఛానల్ డిబేట్లో చాలా మంది జర్నలిస్టులు చూసాం. కేఎస్ఆర్, అలాగని కొమ్మినేని శ్రీనివాసరావు, అలాగే రామకృష్ణరాజు అని ఒక జర్నలిస్ట్ వచ్చి అమరావతి రాజధానికి త్యాగం చేసినటువంటి మహిళా రైతుల్ని, అక్కడ ఉన్నటువంటి దళిత మహిళల్ని ఒక దారుణమైన మాట, సాధారణ మానవుడు కూడా అటువంటి పదాలని ఉచ్చరించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ టెలికాస్ట్ అవుతున్నటువంటి టెలిఫోన్ సంభాషణ, అది టీవీ డిబేట్, లైవ్ డిబేట్ లో అంత దారుణమైన మాటలు మాట్లాడినప్పుడు మా ప్రభుత్వం చట్టపరంగా వెళ్దామని ఆలోచిస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ గుండె పగిలి రోధిస్తుంది.